నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే ఈ పండు చూస్తుంటే. చాలా సంవత్సరాలు నేను ఏం చేసేవాడిని అంటే మా తోటలోకి వెళ్ళి 8 ఎకరాల తోట ఉండే మొదలు దాన్ని చూసుకుంటూ వెళ్ళి కాయలు వేసి ఎప్పుడు కాస్తాయా చెట్టు కోసుకుందాం అని చూస్తామండి. ఈరోజు నా చేతికి ఇవి ఇచ్చినందుకు చాలా అంటే నాకు బసవేశ్వరరావు గారు బసవ భాస్కర్రావు గారు నూతిపడి మామిడికాయలు ఒక డజను ఒక 2 మామిడి పళ్ళు ఇచ్చి జనసేన అభ్యర్థిగా వచ్చేసారు. ఇంతకు మించి అంటే పవన్ కళ్యాణ్కి లంచం ఏంటంటే పండ్లే. ఒక బుట్టలో మామిడి పండ్లు జామకాయలు ఇచ్చి మీరు నూజివీడి అభ్యర్థిగా అయిపోయారు. మీరు ఇలా ఈ ఐడియా ఇచ్చేసి అందరూ అలా ఇచ్చేసి అసలు పార్టీ నడపడానికి కష్టమైపోతుంది. అందరికి ఇవ్వకండి ఐడియా. మనస్ఫూర్తిగా నూజివీడు రైతుని నేను ఆదుకుంటాను. నేను ఎక్కువ మాట్లాడను. జగన్మోహన్ రెడ్డి గారిగా నవరత్నాలని చెప్పను, చంద్రబాబు గారిలాగా పొడి చేస్తానని చెప్పను. నేను మీకు చెప్తున్నా, మీ కష్టాన్ని నా భుజం మీద ఎత్తుకున్నాను, మీ శ్రమ నా భుజం మీద ఎత్తుకున్నాను. నూజివీడు రైతులందరినీ భుజం మీద ఎత్తుకుంటాం. మీ బిడ్డల భవిష్యత్తుని బంగారులా కాపాడుకుంటాం. మీ పంటలను అన్యాక్రాంతం కానివని చెప్పి మీ సమస్యలు నా భుజం మీద ఎత్తుకున్నాను. నూజివీడు నా భుజాల మీదకి ఎత్తుకున్నాను, కనుకుంటానని తెలియజేసుకుంటున్నాను.